brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాంగ్రెస్ లో పనిచేసే వారికే పదవులు దక్కుతాయన్నారు దానం నాగేందర్. మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికి ఆదర్శమన్నారు దానం. సామాజిక న్యాయం పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ జరిగిందని, కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీలకు అధిక ప్రాధాన్యత దక్కిందన్నారు. రాహుల్ ఆశయాలను రేవంత్ రెడ్డి ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు దానం. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అనుకుంటాను కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా న్యాయం జరిగింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మేము గర్వపడతా ఉన్నాం. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఈరోజు జిత్నా సంఖ్య ఉతనే భాగీదారి అని ఎంతైతే మరి సంకల్ప ఆధారంగా వారికి అవకాశం దొరకాలని అన్ని రంగాల్లో, కేవలం రాజకీయ రంగానే కాకుండా ఉద్యోగ పరంగా కానీ లేకుంటే ఇంకో పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశం దొరకాలని రాహుల్ గాంధీ గారు ఏదైతే నినాదం తీసుకొని వెళ్ళారో, ఈరోజు తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ఇది దేశానికి ఒక ఆదర్శంగా ఈ జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణ అని చెప్పి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా సమయం ఉంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో కూడా అందరికీ అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందరు కూడా పేషెన్స్గా ఉండాలి.